హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే రోజు అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎర్లీగా లేచాము 3 o'clock అంతా. మార్నింగే చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. సో ఎర్లీగా లేస్తే ఎర్లీగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి టెంపుల్కి. బై ది వే దీనికి ఇంట్రో లేదు, బికాజ్ ఇంట్రో ఇవ్వడానికి కూడా నాకు టైం లేదనమాట. కాబట్టి అలాగే అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ప్రస్తుతానికైతే నేను మండే రోజు ఈవినింగ్ పూజ చేస్తున్నాను కదా, కామాక్షి దీపం అయితే కంటిన్యూగా అలాగే వెలుగుతుందండి నైట్ అంతా. సో నాకైతే అది ఒక పాజిటివ్ లాగా అనిపించింది దీపం వెలగడం. మండే రోజు ఈవినింగ్ 5 o'clockకి ముట్టించాను అనమాట దీపము, ఇంకా అలాగే వెలుగుతూ ఉంది. సో ఇంకా మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగే ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ గుగ్గిళ్ళు, అలసంద గుగ్గిళ్ళు, భక్షాలు, వైట్ రైస్, వంకాయ కూర అవి అన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం ఇది. అండ్ పులగం, మనం ఈ ప్రసాదాలన్నీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాము. భక్షాలు, అన్నం, వంకాయ కూర, గుగ్గిళ్ళు ఈ 4 మటుకు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళిన తర్వాత పులగం అయితే అక్కడ వండుతాం అనమాట. ఎందుకంటే అక్కడే పులగం ఖచ్చితంగా ఉండాలి, ప్రసాదం, మెయిన్ ప్రసాదం. సో అమ్మవారికి నైవేద్యం ఇచ్చి రావాలి కాబట్టి. అండ్ నేను ఇక్కడైతే వంకాయ కూర అంటే మసాలా ఎక్కువ లేకుండా సాల్ట్ కూడా లైట్గా వేయాలి. సో ప్రసాదం కదా మనం ఇచ్చేది, అందుకోసం కొంచెం లైట్గా వేసి లైట్ మసాలా వేసి చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ వంట స్టార్ట్ చేస్తున్నా అండ్ ఇంకో సైడు అమ్మవారికి సారా అండి, అంటే వడిబియ్యం అంటాం కదా, వడిబియ్యం తీసుకొని వెళ్తున్నాను. సో ఇలా స్పెషల్గా చేసినప్పుడే కాదు, మామూలుగా మంత్లో ఒకసారి లేదంటే 6 monthsకి ఒకసారి, ఇయర్లో ఒక 2-3 times అయినా అమ్మవారికి వడిబియ్యం ఇచ్చేసి వస్తూ ఉంటాను అనమాట. అంటే నాకు ఎప్పుడు ఇవ్వాలి అని అనిపిస్తే మటుకు అప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే కావాల్సినవన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నా. సో ఫస్ట్ బియ్యము, కందిపప్పు, పెసరపప్పు అండ్ కొంచెం 2 బెల్లం అచ్చులు ఉంటాయి కదా అవి, 2 కొబ్బరి గిన్నెలు, కొన్ని పప్పులు, ఆకు, ఒక్క, పూలు, పండ్లు, దక్షిణ, 2 బ్లౌజ్ పీసెస్. సో ఇవన్నీ కలిపి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ పసుపు కొమ్ములు కూడా వేస్తామండి, ఎందుకంటే పసుపు కుంకుమతో పాటు పసుపు కొమ్ములు కూడా వేస్తాము. సో అమ్మవారికి సారా అలా కడతామన్నమాట. అండ్ మా సైడ్ మేము ఇలా కడతాము అమ్మవారికి. అండ్ నాకే కాదు, నాకు కొన్ని తెలియనివి పిన్ని చెప్తూ ఉంటారనమాట. సో ఇలా కట్టాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పేసి. సో నేనైతే ఇంకా ప్రసాదాలన్నీ ఫాస్ట్గా రెడీ చేస్తానండి, ఎందుకంటే నైట్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో అన్నీ మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం. సో అవన్నీ పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొబ్బరి గిన్నెలలో పప్పులు ఉంటాయి కదా, శనగ పప్పులు అవి వేస్తున్నా. అంటే మనం పచ్చడికి చేస్తాం చూడండి పప్పులు, అవి అనమాట. సో 2 కొబ్బరి గిన్నెలు నీట్గా ఉండాలి, ఎక్కడ హోల్ లేకుండా చూసుకోవాలి. సో అవి వేసేస్తున్నా, వేసి ఫుల్గా పెట్టేస్తున్నా. అండ్ గార్లిక్, ఎల్లిపాయలు అంటాం కదా, అవి కూడా ఒక 5 వేసుకోవాలంట. సో అవి కూడా వేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి పూలమాల తీసుకొని వచ్చానండి, అవి కూడా తీసి పక్కన పెట్టేస్తున్నా. మనం ఇక్కడ ఏం కట్టము, దేవుడి దగ్గరే తీసుకొని వెళ్ళి కడతామన్నమాట. అండ్ మేకని తీసుకొని వచ్చాం. ఆ మేకలోనే అమ్మవారిని మనం చూసుకోవాలి. మేకకి మంచిగా వాటర్తో అలా తడిపేసి కుంకుమ, పసుపు, కుంకుమ, బొట్టు, పూలు అన్నీ పెట్టుకొని ఇల్లంతా ఒకసారి తిప్పేసేయాలండి. సో అలా తిప్పితే మంచిదన్నమాట, అమ్మవారు మన ఇంట్లో తిరిగినట్లుగా మనం భావిస్తాము. సో అమ్మవారికి ఇలాగా మంచిగా కాళ్ళకి పసుపు, కాళ్ళు అసలు పట్టుకొని ఇవ్వడం లేదండి, ఇది చాలా బెదురుతుందనమాట. మనుషుల దగ్గరికి వెళ్ళంగానే పారిపోతూ ఉంది, కొంచెం అంటే పారిపోతే భయం వేస్తుంది అనమాట. అండ్ కాళ్ళకి పసుపు అవన్నీ పెట్టేసిన తర్వాత బొట్టు కూడా పెట్టేసి ఇలా ఇంట్లో పూజ చేసుకుంటాం. ఇంట్లో అంటే అమ్మవారు మేకలోనే అమ్మవారు చూసుకుంటాం కాబట్టి ఎంత తిరిగితే అంత మంచిదన్నమాట. సో ఇట్లా అంటే నేను మామూలుగా ట్యూస్డే నిమ్మకాయల మాల, ఇట్లా ఏమంటారు వడిబియ్యము అండ్ కోడి అట్లా తీసుకొని వెళ్తుంటే, ఇంకా ఇట్లా మనం పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు మటుకు మేకపోతుని ఇస్తుంటాం అనమాట. చాలా పెద్దగా ఉందండి ఇది, చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ. సో నెక్స్ట్ నేను డ్రెస్ మార్చుకున్న తర్వాత అసలు అయితే అది నా తల్లో ఉన్న పూలన్నీ లాగేయాలని చూస్తుంది. నేను గడపకి పసుపు అవన్నీ పెట్టేసి పూజ చేసుకొని వస్తున్నాను అనమాట. నిన్నైతే మనం గంప పూజ చేసుకొని వచ్చిన తర్వాత అట్లే పెట్టేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇంకా వడిబియ్యంకి అవన్నీ ఇంకా గంపలో పెట్టేసుకుంటాము. అంటే చిన్న కుండలు అవన్నీ కలిపి వడిబియ్యం కలిపి అన్ని
గంపలో పెట్టేసుకొని తీసుకొని వెళ్తామన్నమాట. సో చూసారా ఎంత అందంగా రెడీ అయిందో అమ్మవారు. సో పూలు నాకు యాక్చువల్గా అయితే బంతి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఒక్క బంతి పువ్వు కూడా దొరకలేదండి. అంత మార్కెట్ మొత్తం తిరిగినా కూడా అసలు ఇక్కడే కాదు, మా తమ్ముడు వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్పాను అనమాట, వచ్చేటప్పుడు తీసుకొని రమ్మని చెప్పేసి. సో వాళ్ళకు కూడా అసలు దొరకలేదంటండి, అంత హెవీ కాస్ట్. సో అసలు దొరకలేదు కూడా ఫ్లవర్స్. నెక్స్ట్ ఇక్కడ వెహికల్కి మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే వెళ్తున్నాం కాబట్టి వెహికల్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. వచ్చే చుట్టాలు ఆఫ్టర్నూన్ లంచ్కి అట్లా డైరెక్ట్ వచ్చేస్తారు. సో మేము టెంపుల్ దగ్గర ఏం పెట్టుకోలేదు, నైవేద్యం ఒక్కటి అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మేము ఇంటి దగ్గరే భోజనాలు పెట్టుకున్నాం అనమాట. ఇంటి దగ్గరలో వాళ్ళు కూడా రావాలి, ప్రతి ఒక్కరు రావాలి, అమ్మవారిని దర్శనం చేసుకొని చూసుకొని భోజనం చేసి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే మోస్ట్లీ చాలామంది రారు, అందుకే ఇంకా ఇంటి దగ్గర అయితే అందరు వస్తారని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటున్నా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మటుకు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అమ్మ నాకు బొట్టు పెడుతుంది. సో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ముత్తైదువులందరూ కాళ్ళకి పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని బయలుదేరాలన్నమాట. సో ఇంకా గంపకి పూజ చేసేసుకున్నాం కాబట్టి గంప పట్టుకున్నాక మనం ఇంట్లో కూడా అందరం కలిసి కంకణం మటుకు ఖచ్చితంగా కట్టుకోవాలండి. ఎందుకంటే అది మర్చిపోయాను, నా చేతికి లేదు చూడండి, నేను అది మర్చిపోయాను యాక్చువల్లీ. అప్పుడు నాకు గుర్తొచ్చింది. సో అందరికీ చెప్పాను అనమాట, ఇట్లా కంకణం అన్ని రెడీ చేసి పెట్టేసేయండి, అందరూ కట్టుకోవాలని చెప్పేసి. అండ్ వేపాకు, ఉల్లిపాయ, బండారం అయితే అమ్మవారికి తినిపించాలి. అంటే మనం మేకపోతుని తీసుకొస్తాం కదా, అక్కడ అమ్మవారికి అయితే తినిపించాలి. ఇక్కడ 5 మంది ముత్తైదువులు లేదంటే కుమారులు అట్లా వచ్చి 5 మెంబర్స్ కలిపి ఆ గంప అనేది ఇట్లా మనకి ఎత్తుతారనమాట. సో ఇలా ఎత్తుకున్న తర్వాత ఇంట్లో మనం మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని యథావిధి తదాస్థానం అని చెప్పేసి మళ్ళీ అమ్మవారు మన ఇంటికి రావాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కంకణం అయితే కట్టించుకుంటున్నాను. సో అది మర్చిపోయాను కాబట్టి ఆయన మా పిన్ని కడుతున్నారనమాట. సో ఇక్కడ గంప తీసుకొని ఇంకా మనం బయలుదేరి వెళ్ళాలి. లిటరలీ అప్పుడు టైం వచ్చేసి 7 o'clock. మేము 3 o'clockకి లేస్తే 7 o'clock అయిపోయిందనమాట. ఇలాంటి పెద్ద ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు మటుకు అర్థమవుతుంది, ఇండివిజువల్ హౌస్ ఉంటేనే బాగుంటుంది, ఇట్లా అపార్ట్మెంట్ అయితే సరిపోదండి. ఎందుకంటే ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి మనకి ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా నాకు అంత బాగా ఇష్టం అనమాట. టైం లేక నేను అట్లా డెకరేషన్ అట్లా చేయలేదు, కానీ మామూలుగా అయితే నాకు డెకరేషన్ చేసి మంచిగా లైటింగ్స్ అట్లా వేసుకొని చేసుకోవాలని అనుకుంటున్నాను. హోప్ అమ్మవారు ఇంకా కొంచెం మంచిగా చూస్తే నెక్స్ట్ నేను ట్రై చేస్తాను అలా కూడా. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా చేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు బాగా చేసుకోవాలని అనుకుంటున్నా. వెళ్ళే హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదా. ప్రతి ఒక్క ముత్తైదు కాళ్ళకి పసుపు బొట్టు అనేది పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. సో అది గుర్తు చేస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనమైతే ఇంక ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాము. అమ్మవారిని తీసుకొని చల్లగా కాపాడాలి అండ్ మంచిగా ఉండాలి అనేది నా ఇంటెన్షను. ఎప్పుడు నా ఒక్కదాని గురించి అయితే నేను ఆలోచించను, అందరి గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని అనుకుంటాను. సో ఇక్కడ అమ్మవారిని తీసుకొని వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా మనం కుండ అట్లా గంప వెతుకున్నప్పుడు మటుకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. అంటే అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత ముద్దుగా లంగా ఓణీలు వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారు కదా, చాలా బాగా అనిపిస్తారు పిల్లలు ఇట్లా మంచిగా. మా బుడ్డ చూడండి ఎంత ఫుల్ మేకప్ వేసుకుందో, సో చాలా బాగా అనిపిస్తుంది కదా క్యూట్గా. సో అదైతే మేకప్ మటుకు మంచిగా వేసుకుంటుందండి, ఎవరు వేసినా వేయకుండా ఫస్ట్ వెళ్ళి ఆడ నిలబడేస్తుంది అనమాట మేకప్ వేసుకొని. సో ఇక్కడైతే ఇంకా మనం అమ్మవారి బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా వాటర్ అయితే వేస్తారు ఖచ్చితంగా. అమ్మవారికి పూలదార అంటాం కదా, సో ఆ టైప్లో మనం వాటర్ వేస్తాం, అలా అనుకొని మనం వాటర్ వేస్తాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకి వరకు అట్లా నడిపించుకొని వెళ్ళి తర్వాత వెహికల్లో ఎక్కిస్తాము. సో ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఆ టైంకి అనుకున్నాము కానీ ఆ టైంకే బయలుదేరి వెళ్తున్నాము. సో తొందరగా దర్శనం అయిపోయి మంచిగా ప్రశాంతంగా జరగాలని అనుకుంటూ బయలుదేరుతున్నాం అనమాట. అంటే అందరైతే రావట్లేదు, ఇంటి వాళ్ళు మటుకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు మటుకు వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. అందరు వెళ్ళినా కూడా ఎక్కువ టైం పడుతుంది, ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటారు. సో మన ఫ్యామిలీ వరకు వెళ్తే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత కుండ ఉంటుంది కదా, మనం తీసుకొచ్చింటాం కదా కుండ, ఆ కుండలోనే మనం అమ్మవారికి పులగం అయితే చేస్తామన్నమాట నైవేద్యం. అక్కడే మనకి
మనకి అన్నీ దొరుకుతాయిలేండి, కట్టెలు అవన్నీ దొరుకుతాయి. సో దాని మీద ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాము. నాకైతే ఆ కట్టెల పొయ్యి మీద చేయడానికి కొంచెం ఆ కళ్ళులోకి పొగ పోతుంది కదా, అసలు చేత కాలేదు. లిటరలీ ఒక ½ అన్ అవర్ పట్టింది. మేము ఎంత ఫాస్ట్గా అవుతుంది అనుకున్నామో అంత లేట్ అయిపోయింది. సో ఇక్కడ పులగం అయితే చేసేసి ఇంకా చేసిన తర్వాత మనం కుండకు అనేది సున్నం ఉంటుంది కదా, అది పూసేస్తాము. పూసి బొట్లు, పూలు, కంకణం మనం తెస్తాము. కంకణం అంటే అమ్మవారికి కంకణము, బొట్లు తీసుకొని వస్తాం కదా వెండివి, అవి మనం కుండకు కట్టేసేయాలి. కట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి నైవేద్యం తీసుకొని వెళ్ళి అమ్మవారికి లోపల ఇస్తామన్నమాట. సో ఇక్కడ కుండకి అయితే కట్టేసిన తర్వాత పక్కన చిన్న కుండలు కనిపిస్తున్నాయి కదా, అమ్మవారికి చాలా ఇష్టమైంది ఒకటి కళ్ళు అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పానకం, బెల్లం పానకం అంటాం కదా, సో అది ఖచ్చితంగా ఇవ్వాలి అమ్మవారికి. పెద్ద కుండలు వచ్చేసి అమ్మ, చిన్న కుండలు వచ్చేసి పిల్లలు అనమాట. సో ఇద్దరు పిల్లలు పక్కన ఖచ్చితంగా ఉండాలి. సకుటుంబ సపరివార సమేతంగా మనం పూజ అయితే చేసి అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి వస్తామన్నమాట. సో చిన్న కుండలకు కూడా ఇలా సున్నం, బొట్లు అవన్నీ పెట్టేసి కంకణం, మనం కుండకు కూడా ఖచ్చితంగా కంకణం అయితే కట్టాలి. మనం కట్టుకునేది కాక ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా కంకణం ఇచ్చి అండ్ అమ్మవారికి కూడా కంకణం అయితే కడతాము. సో ఇక్కడ కంకణం అయితే రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ చూసారా యువతల సైడ్ బోల్డ్ అంత మంది ఉన్నారండి. మేము ఆ టైంకే 7:38కే బోల్డ్ అంత మంది అయితే వచ్చేసారు. ప్లేస్ కూడా దొరకలేదు మాకు అక్కడ. సో అక్కడ మనకి వంట చేసుకోవడానికి 25,000 అనమాట. ఒక చిన్న రేకుల షెడ్ కూడా 25,000 అనమాట రెంట్కి. కానీ మాకు అది కూడా దొరకలేదు. ఒక 2 వీక్స్ బ్యాకే బుక్ చేసుకున్నారంట. సరే ఇంకా ప్రసాదం చేసుకొని ఇక్కడ బంధువులు ఏం రారు కదా, మనం ఇంటికి వెళ్ళి చేసుకుంటాంలే అని చెప్పేసి పూజ వరకు మటుకు ఏదో అలా కొంచెం ప్లేస్ అయితే దొరికింది. ఆ ప్లేస్లోనే ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కింద బియ్యం అవన్నీ పోసేసి ఒక చుట్ట తీసుకుంటాం కదా అమ్మవారికి కూర్చోడానికి, కుండ కూర్చోబెట్టడానికి. సో ఆ చుట్ట మీద పెట్టేసి అమ్మవారికి పూజ చేస్తామన్నమాట. అలా అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా వడిబియ్యము. సో అవి వడిబియ్యము ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని, ఐ మీన్ జాకెట్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఆకు ఒక తాంబూలం పెట్టుకోవాలన్నమాట. సో మనం అది పెట్టిన తర్వాత మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, కొబ్బరి గిన్నెలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, ఎల్లిపాయి, సో పప్పులు, బియ్యము, గాజులు, శారీ కూడా తీసుకొచ్చింటాం కదా, సో అవన్నీ వేసి దీంట్లో మూట కట్టేసేయాలన్నమాట. ఆల్రెడీ మనం ఇక్కడ అమ్మవారికి పులగం చేసిన తర్వాత ప్రసాదం ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా, భక్షాలు అవన్నీ, సో అవి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ మళ్ళీ మనం చేసుకునేటప్పుడు ఏ ఒక్కటి మనం మర్చిపోకుండా మనకి బాగా గుర్తుండాలని చెప్పేసి నీట్గా ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ ఒకటే పేపర్లో పెట్టేశాను. అండ్ తర్వాత మనం దక్షిణ వేస్తూనే ఉంటాం. దక్షిణ అంటే మన ఇష్టం అండి, 110, 101, 5 రూపాయలు కానివ్వండి, ఎంతో కొంత వేసేయచ్చు దక్షిణ. అది అమ్మవారికే ఇచ్చేస్తాం కాబట్టి మన ఇష్టం అండి, మన స్తోమతను పట్టి ఇచ్చేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ 2 కొబ్బరి గిన్నెలతో సహా మన చేతి నిండా తీసుకొని ఒక 3 సార్లు అలా వేసేసేయాలి. ఇంకా 3 సార్లు వేసిన తర్వాత మొత్తం వేసేసి కట్టేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలి. సో నేను కొబ్బరికాయ కొట్టే ముందు అంటే కొబ్బరికాయ స్ట్రాంగ్ మన హ్యాండ్ స్ట్రాంగ్గా తెలియదు, కానీ రాయి అయితే 4 ఒక్కలు అయిపోయిందండి. నాకు కూడా కొంచెం అంటే ఎట్లా అనిపించింది. సో ఓకే
కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది. ప్రశాంతంగా పూజ అయితే జరిగింది. ఇప్పుడు మనం చేసిన నైవేద్యం ఏదైతే ఉందో వేడి వేడిగా ఉందండి. తల మీద అయితే కాలిపోతుంది. సో ఇంకా అది మనం కుండ ఎత్తుకున్నప్పుడు ఇంకొంచెం బరువు అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇంకా మనం కుండను తీసుకొని ఇట్లా డ్రమ్స్తో వెళ్ళాలన్నమాట. టెంపుల్ చుట్టూ ఒక 3 చుట్లు తిరిగేసి టెంపుల్ లోపల చూసారా అసలు లోపలికి వెళ్ళడానికి కూడా అస్సలు స్పేస్ లేదు. ఎట్లా అంటే ఇసుకేస్తే కూడా రాలనంత మంది జనం ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మా వెనుక ఇంకా చాలామంది ఉన్నారండి. అప్పుడప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట అమ్మవారికి చేసేవాళ్ళు. ఫైనలీ మేమైతే లోపలికి వెళ్ళి నైవేద్యం ఇచ్చేసి ఇంకా మళ్ళీ నైవేద్యం ఇచ్చిన తర్వాత మనకు కుండ వాపస్ ఇచ్చేస్తారు. సో దాంట్లో కొంచెం ప్రసాదం తీసుకొని అందరికీ పంచేసి అక్కడ మనం మేక ఉంటుంది కదా అది కట్ చేయించుకొని జ్యోతి వెలుగుతుండగానే తీసుకొని అలాగే ఇంటికి రావాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అమ్మవారిని తీసుకొని వచ్చనమాట. సో చిన్న కుండలలో పానకము కళ్ళు అక్కడ తాగే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయచ్చు. పానకం అయితే మేము తాగేసాము. సో కళ్ళు ఎవరికైనా తాగే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ కుండలో ప్రసాదం అయితే అలాగే తీసుకొని వచ్చేసాం మేము. సో చూసారా ఇంకా స్టార్టింగ్ అనమాట ఇది. ఇంకా ఫుల్ రష్ అయితే ఉంది. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్కి లిటరలీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి. ఇప్పుడే చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. అండ్ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి మా మరిది గారు కూడా వస్తున్నారనమాట. అంటే ఊరు నుంచి వస్తున్నారండి. పాపం తను ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ వచ్చారంట అక్కడ. సో అక్కడ నుంచి ఇక్కడికి రాగానే కరెక్ట్గా మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా రిస్క్ అవుతుండే. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట వాళ్ళు అయితే హ్యాండ్ ఇచ్చారండి. వంట వాళ్ళు క్లీనింగ్ వాళ్ళు మాకు కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చారు. సో ఇంకా తప్పదు కదా, మన వంట మనమే అంటే మన ఇంటి వరకు మనం వంట చేసుకోగలం. సో ఇంకా ఎక్కువ జనాలు ఉంటే మటుకు వంట మాస్టర్ మాట్లాడితే బాగుంటుంది అని అనుకున్నాము. బట్ వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం మేమే చేసుకోవడం సరిపోయిందనమాట. సో వంటలు అయితే చాలా బాగా కుదిరాయి. అందరికీ భోజనాలు పెట్టేశాము. ప్రశాంతంగా పూజ జరిగింది, ఎలాంటి ఆటంకాలు లేకుండా. సో మా వారు, మా బ్రదర్ అండ్ మా మరిది, మేము 4 మెంబర్స్ కలిసి వంట చేసేసామండి. సో తిన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచిగా ఆశీర్వాదం చేసినారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారండి. అంటే ఒక్కోసారి నేను పని హడావుల్లో వీడియో మర్చిపోతే కూడా అంటే వీడియో తీసుకోరా అంటే మా మరిది అండి పాపం సగానికి సగం నాకు మా మరిది హెల్ప్ చేశాడనమాట వీడియో తీసేయడంలో. మా బ్రదర్ కానివ్వండి, మరిది కానివ్వండి, అందరు హెల్ప్ చేశారు. సో అంటే నేను ఉన్న హడావుల్లో మర్చిపోయాను అనమాట. అండ్ ఇక్కడ నా అల్లుడు కోడలు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు చూడండి, బుడ్డోళ్ళు. సో ఫైనలీ కర్రీ రైస్ అయితే అయిపోయింది. అండ్ అందరూ ప్రశాంతంగా భోజనాలు చేసి ఏ ఒక్కరు ఎలా ఏం చెప్పకుండా బాగుందని చెప్పేసి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో అదండి, మేమైతే పూజ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం. ఫైనలీ భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాం చూడండి. ఒక 2 days వరకు మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాము. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మా పూజ ఇలా మంచిగా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.